కేసీఆర్ గారి తరపు ఉన్నటువంటి చుట్టాలని, బంధువుల్ని, రక్త సంబంధికుల్ని మొత్తాన్ని తుడిచిపెట్టేయాలని, దూరం చేయాలనేటువంటిది శోభా గారి ఆలోచన. మొత్తం మందిని తుడిచిపెట్టదు ఆమె శకునికి అక్కో చెల్లో కదా. అదేంటి భారతంలో శకుని అక్కనో చెల్లను గాంధారి ఎట్లుంటుండే అట్లా ధృతరాష్ట్ర పాలన కదా గాంధారి నడిపిస్తుండే. కాబట్టి విభజించి పాలించడం అన్నట్టు ఇక్కడ మొత్తం మందిని ఒకసారి తుడిచిపెట్టదు. అందులో ఆర్థిక అవసరాలు ఉంటాయని చెప్పాను కదా. ఆ ఆర్థిక అవసరాల ప్రకారం అక్కడ వాళ్ళ వీక్ పాయింట్స్ని బట్టి అట్లా విభజించి. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను దీనికి. నేను ఈరోజు నన్ను ఆడబిడ్డను నన్ను ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు అని కవిత ఇవన్నీ మాట్లాడుతుంది. మరి వాళ్ళ అమ్మ కవిత ఉందా లేదా నాకు తెలియదు. ఇందులో నేను లేని అలిగేషన్లు పెట్టను. కానీ వాళ్ళమ్మ నా మీద ప్లే చేసిన ట్రిక్కులు, జిక్కులు, జిమ్మిక్కులు అన్నీ కూడా కవిత తెలియలేదా? ఈరోజు నువ్వు నీ తండ్రికి అయినవు అని బాధపడుతున్నావు, అమ్మ దూరమైందని బాధపడుతున్నావు, అన్న దూరమైందని బాధపడుతున్నావు. ఈరోజు హరీష్ మీద, సంతోష్ గారి మీద అలిగేషన్లు పెడుతున్నావు. మరి ఇదే మీ అమ్మ మా పెద్ద బ్రదర్ వంశీధర్ రావును హరీష్ను సైడ్ లైన్ చేయడానికి, హరీష్ను సిద్దిపేట నుంచి జరపడానికి, అక్కడ చనిపోయిన మా నాన్న ఇన్ని సంవత్సరాలకు గుర్తొచ్చేయండు, అక్కడ వెళ్ళి పని చేసుకోమని ప్రోత్సహించింది శోభమ్మ కాదా? లేని రంగారావు ట్రస్ట్ను అప్పటికప్పుడు సృష్టించి సిద్దిపేటలో వంశీధర్ రావును పంపించి హరీష్ను డిస్టర్బెన్స్ చేయించింది వాస్తవం కాదా? అప్పటికప్పుడు చింతమడకలో మా నాన్నగారి విగ్రహావిష్కరణ అని అప్పటికప్పుడు ప్రిపరేషన్లు జరిగింది వాస్తవం కాదా? ఆ విగ్రహావిష్కరణ కంటే ముందు భూమి పూజ జరిగితే ఆ భూమి పూజకు నన్ను విలువకుండా అవమానించింది వాస్తవం కాదా? ఎన్ని జరిగినాయండి?